గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం మరొకసారి చదువుకున్నామండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేషశంగులను వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఈ యొక్క లేఖన భాగంలో మనము ఒక అంశాన్ని మనము పరిశీలించి ధ్యానిద్దామండి. విశ్వాసులు లేక ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు అన్యులను వివాహమాడితే ఆశీర్వాదమా లేక శాపమా పాపమా అని కొన్ని మాటలు మనము లేఖనంలో నుండే పరిశీలిద్దామండి. విశ్వాసులు అన్యజనులను వివాహం ఆడవచ్చునా ఆడకూడదా అన్నట్టు ఈ యొక్క అంశంగా కొన్ని మాటలు మనం దివ్య గ్రంథంలో నుండి దేవుని వాక్కులను మనం పరిశీలిస్తూ ఉన్నాం. ఇక్కడ లేఖనము తెలియపరిచింది వివాహము ప్రతి విషయంలో అన్ని విషయంలోనూ అంటూ తెలియబడుతూ వచ్చింది. వివాహం అనేది దేవుడు చాలా ఘనమైనది గాను నిష్కల్మషమైనది గాను దేవుడు తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటి వివాహము దేవుడే చేసినాడు. మొట్టమొదటి వివాహము అవ్వ ఆదాముల ద్వారా మొట్టమొదటి దంపతులకు దేవుడే చక్కగా జతపరిచినాడు. ఏ హంగు ఆర్భాటాలు లేకుండా కనీసం ఆయన ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఆ సమయానికి దేవుడు వారికి ఆ యొక్క జ్ఞానము ఇవ్వకపోయి ఉండొచ్చు. మేము దిగంబరులమే, మేము బట్టలు లేని వారిమే అని వాళ్ళు ఫీల్ అవ్వలేదు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మీరినారో అప్పుడు మాత్రమే దేవుని మాట ఉల్లంఘించడం వల్లనే వాళ్లకు ఆ యొక్క పాపము, దేవుని ఆజ్ఞ అతిక్రమించబడే పాపం కనుక ఆ పాపం ద్వారా వాళ్ళ కన్నులు తెరవబడి బట్టలు లేవు, సిగ్గు మానము కన్నులు తెరవబడి ఇలాగా వారు పాపం చేయటం వల్ల ఈ యొక్క నేత్రాలకు వారికి జ్ఞానం వచ్చినట్టుగా మనము దివ్య గ్రంథంలో చూస్తాం. కనుక మొట్టమొదటి పెళ్ళే దేవుడు చేసినాడు కనుక అందుకే దేవుడు వివాహ వ్యవస్థను ఆయన బహుగా ఆశీర్వదిస్తున్నాడు. బహుగా వర్ధిల్లాలి అని ప్రేమించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని అంతటిని విస్తరింపచేయండి అని దేవుని మాటగా మనము లేఖనంలో చూస్తాం. అలాగే మొట్టమొదటి వివాహము దేవుడు ఈ యొక్క మొట్టమొదటి దంపతులైనటువంటి అవ్వ ఆదాములకు చేసిన తర్వాత ప్రకటన గ్రంథంలో చిట్ట చివరి వివాహం కూడా దేవుడే చేసుకొనబోతున్నాడు. అంత పెద్ద పీట ఈ వివాహ వ్యవస్థకు దేవుడు వేసినాడు. మొట్టమొదటి వివాహం మనుషులకు చేసినాడు. చిట్ట చివరి వివాహము ఇంకా భూమి అంతా కూడా లయమైపోయే సమయంలో ఇంకా ఆయన తన రాజ్యాన్ని కట్టిన తర్వాత చిట్ట చివరటువంటి వివాహము తన భార్య అనే సంఘాన్ని, భార్య అనే తన రక్తంతో సంపాదించుకున్నటువంటి సంఘం అనే భార్య ఎవరైతే ఆ రక్తంలో కడగబడినారో వాళ్ళు ఆడవారు కానీ మగవారు కానీ అటు ఇటు వారు కానీ ఎవరన్నా కానీ ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఆయన శరీరము అలాగే ఆయన భార్యగా పిలువబడుతున్నటువంటి పిల్లలముగా మనము లేఖన భాగాల్లో గమనిస్తూ ఉన్నాం. కనుక చిట్ట చివరి వివాహము ఆయన నీతిగా యథార్థతగా ఆయన రక్తంలో కడగబడిన బ్రతుకును మార్చుకున్నటువంటి పరిశుద్ధులకు బ్రతుకును
ఈ లోకం ప్రకారము బ్రతకకుండా దేవుని ఆలోచన ప్రకారం బ్రతికినటువంటి వారిని ఎన్నుకొని ఆయన వివాహం చేసుకొనబోతున్నాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే సంఘం అనే వధువును ఆయన వివాహం చేసుకొనబోతున్నాడు. ముత్యం లాంటి భార్యను ఆయన వెతుకుతూ ఉన్నాడు. కనుక ఈ వివాహానికి అంత గొప్ప పీట దేవుడు మంచి ఆలోచనతో ఈ భూమిని నిండించాలని, పాలింపజేయాలని దేవుడు కోరినాడు. మనుషులు పాపమునకు త్వరగా పడిపోయే మనుషులను పవిత్రపరచి సత్యంలో వర్ధిల్లింపచేసి సత్యాన్ని ప్రతిష్ఠింపచేసి వారిని చక్కని భార్యగా అంగీకరించుకున్నటకు ఆయన సిద్ధపడి తన ప్రాణం భూమికి వచ్చి తన ప్రాణం పెట్టి రక్తము కార్చి సంపాదించుకున్నటువంటి సంఘము, సంపాదించుకున్నటువంటి ఆ యొక్క భార్య అనేటువంటి సంఘము, ఆయన శరీరము అనేటువంటి పిల్లలము. కనుక ఈ యొక్క వివాహ వ్యవస్థ ఆయన ఇంత గొప్పగా ప్లాన్ చేసి ఉన్నాడు. ఇంత గొప్పగా ఆయన ప్రణాళికలో ఉన్నది. ఇంత గొప్పగా ఆయన ప్రత్యక్షతకు చూపిస్తూ ఇంత గొప్పగా ఆయన వివాహ వ్యవస్థను ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంతేకాని అదే మాటలో అదే వచనంలో చూడండి, వేశ్య వృత్తులలో కానీ ఉన్నటువంటి వారు కానీ కల్మషమైనటువంటి మనసుతో తప్పు చేసేటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఖండిస్తున్నాడు. కేవలము చక్కగా వివాహం చేసుకొని చక్కగా మీ భార్యలతో, మీ భర్తలతో, మీ సొంత పురుషులతో, మీ సొంత భార్యలతో సంతోషంగా ఉండండి. అందుకే పాన్పు పడక నిష్కలంకమైనది అని దేవుడు పాన్పు నిష్కల్మషమైనదిగాను ఎంచుతూ ఉన్నాడు దేవుడు. తప్పు లేదు పాన్పు, కానీ అది మీ సొంత భార్యలతో, మీ సొంత భర్తలతో వేరే పోతే అది పాపము, దానికి చాలా ప్రమాదము అని దేవుడు ఈ లేఖన భాగంలోనే హెచ్చరిస్తున్నాడు. వ్యభిచారం గురించి దేవుడు తీర్పు తీరుస్తాడని లేఖనంలో వ్రాయిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఈ లోకములో ఉన్నటువంటి అపవాది వాని కూయ కుతంత్రముల చేత, అందం చేతనో, డబ్బు చేతనో, ఇంకా వేరే ఆలోచనల చేత పట్టుబడి మనుష్య జాతి దేవుని ఉగ్రతకు కొని తెచ్చుకుంటూ ఉన్నాం. మనం వాక్యం చెప్పినట్టు ప్రకారం కనుక బ్రతికినట్టయితే ఏ నరుడు బీదరికంలో ఉన్నాడంట. దేవుని మాట అదే చెప్తుంది. వాక్య ప్రకారం బ్రతికినటువంటి వారు అసలు పేదరికమే ఉండదు అని కూడా లేఖనం మనకు తెలియపరుస్తుంది. చూడండి, మరొక లేఖనం మనం చూస్తాము. లేఖనాలని పరిశీలిస్తే లేట్ అవుతుంది కనుక ఆ సందర్భాలను మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాము, ముగించుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క రాజుల గ్రంథము 16:33 వచనం చదువుకుందాం. 30 నుంచి 33 వచనాలు మనము చదువుకున్నట్లయితే అక్కడ ఆహాబు, యెజెబెలు అనే ఇద్దరు దంపతులు మనకు కనపడతారు. ఆహాబు వచ్చేసి ఇశ్రాయేలీయుడు, యెజెబెలు అన్యురాలు, అనగా దేవుని గురించి ఎరుగునటువంటి స్త్రీ. వీరిద్దరు కూడా వివాహమైనది బైబిల్ గ్రంథంలో, లేక భార్య భర్తలుగా పిలువబడినారు. వీరిద్దరిలో చాలా వ్యతిరేకమైనటువంటి స్వభావాలు మనం చూస్తాం. ఇద్దరు కూడా సరిలేనటువంటి పిల్లలు కానీ మనము దివ్య గ్రంథంలో చూస్తాం. అంటే చూడండి, ఆహాబు ఇశ్రాయేలీయుడు, అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనంలో నుండి వచ్చినటువంటి ఆహాబును అన్యురాలైనటువంటి యెజెబెలు వివాహమాడి ఇద్దరి జీవితాలు కూడా కొలాప్స్ అయిపోయినాయి, అంటే నాశనం అయిపోయినాయి. సరి అయిన బ్రతకనేటువంటి వారుగా మనము ఈ వీరిద్దరి జీవితాలలో మనం చూస్తాం. అందుకే దేవుడు స్త్రీలను కానివ్వండి, లేక పురుషులు కానివ్వండి, అన్యజనుల
పిల్లలను వివాహం ఆడకూడదు, లేక పెళ్లికి ఇవ్వకూడదు, పెళ్లికి చేసుకోనకూడదు అని దేవుడు రూల్ అనగా లేఖనంలో ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఎందుకు ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడంటే ఇది వారి దాంపత్య విషయంలో తేడాలు వస్తాయి. వారి సంసార జీవితంలో, ఈ జీవన విధానంలో వారి మధ్య పరిస్థితుల ప్రభావం వల్ల అన్యురాలు దేవుని యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరుగనటువంటి ఆ స్త్రీ కావచ్చు, లేక పురుషుడు కావచ్చు, వారి ఆలోచన విధానం వేరు. ప్రభు రక్తంలో కడగబడినటువంటి పిల్లల ఆలోచన విధానం వేరు, అన్యజనుల ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళిద్దరిని కలిపితే ఎలా ఉంటుంది? దేవుని లేఖనం తెలియపరుస్తుంది, ఎద్దును గాడిదను జత చేయకూడదు. ఎద్దును గాడిదనంట జత చేయకూడదంట. ప్రియమైన దేవుని పిల్ల, వాళ్ళు వాళ్ళ దారిలో వాళ్ళు వెతుక్కుంటారు. అన్యులు దేవుని నమ్మినటువంటి పిల్లలు దేవుని పిల్లలనే వివాహం ఆడాలి. ఇక్కడ దేవుడు కులము కానీ లేక మతము కానీ ప్రస్తావన చేయలేదు. ఆ కులము మతం అనే ఆ రెండు పదాలన్నిటివి కూడా బైబిల్ గ్రంథంలో బైబిల్ ఎత్తుకులనే కూడా కనపడవు. దేవుని పిల్లలు అంటే దేవుని వాక్యం చేత నడుచుకొనిచున్నటువంటి పిల్లలు అలాంటి కుటుంబాలనే వెతికి వివాహాలు చేసుకోండి, లేక ఇవ్వండి, చేసుకొనుడి అని లేఖనం మనకు బయలుపరుస్తుంది. ఏమైనా దేవుని పిల్లల అలాగూ కాకుండా విశ్వాసులైనటువంటి వారు అన్యజనుల నుంచి, అన్యజనులైనటువంటి వారు విశ్వాసుల్లో నుంచి ఇచ్చిపుచ్చుకోవడాలు అనగా స్త్రీలను ఇవ్వటము లేక పురుషులను చేసుకోవటము ఇలాంటి చేస్తే ఏమవుతుందంటే ఈ గొడవలకు కారణమవుతుంది. వాక్యం అర్థం చేసుకోలేని పరిస్థితి అవుతుంది, చాలా ఇబ్బందులకు గురవుతుంది. అందుకే దేవుడు ఓ మాట చెప్పినాడు, నేను ఈ భూమి మీదికి కుటుంబాలలో అగ్నివేయ వచ్చి తిని అన్నాడు. కుటుంబాలలో దేవుడు అగ్నివేయనికి వస్తాడా? అసలు శాంతి సమాధానంగా ఉండమనే దేవుడు చెప్తున్నాడు. ఆయనే శాంతి, ఆయనే సమాధానం. కానీ ఆయన మరీ మాట అంటున్నాడు, నేను కుటుంబాలలో అగ్నివేయ వచ్చి తిని అని కూడా లేఖనం చూస్తాం. ఈ అగ్నివేయడం అంటే చూడండి, ఈ యొక్క జతపరచబడుట లేక వివాహం చేయబడుట, రక్షణలో ఉన్నటువంటి పిల్లలను మాత్రమే వివాహానికి చేసుకోవాలి, లేదంటే ఇవ్వాలి. రక్షణ లేని వారికి రక్షణలో ఉన్నటువంటి పిల్లలను ఇవ్వకూడదు, చేసుకోకూడదు. అప్పుడు ఇచ్చినట్లయితే ఆ కుటుంబము చాలా ఏమంటాము ఇబ్బందికి గురవుతుంది. ఈమె ఆలోచనలు వేరే ఉంటాయి, అతని ఆలోచనలు వేరే ఉంటాయి. ఈమె మా దేవుడు సంబంధమైన మందిరంకు మేము వెళ్తామంటారు, కానీ ఈమె మా దేవుడు సంబంధమైన మందిరంకు మేము వెళ్తామంటారు. మత సంబంధమైనటువంటి ఆలోచనలు వాళ్ళు చిగురిస్తాయి. ప్రతిదీ ఇలానే తగలబడుతుంది ఆ కుటుంబాలలో. జ్ఞానము యేసయ్య, మనకు బైబిల్ చెప్తుంది, జ్ఞానము దేవుని పాదాల వద్ద యేసుక్రీస్తే జ్ఞానము. కనుక ఆయన చెప్పిన మాట మనము పరిశీలించాలి. ఇక్కడ ఆహాబు ఇశ్రాయేలీయుడు అయినప్పటికీ యెజెబెలు అన్యురాలుగా మనం చూస్తాం. అలాగే రూతు గ్రంథంలో చూడండి, ఒక మాట మనము చదువుకుంటే సమయం లేదు కనుక వివరంలోకి వెళ్దాము. రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 4 నుండి 6 వరకు నయోమి కొడుకులు వచ్చేసి దేవుని బిడ్డలు. నయోమి కొడుకులు దేవుని బిడ్డలు. నయోమి కోడళ్ళు అన్యురాలైనటువంటి మోయాబు స్త్రీలైనటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి ఆ వృత్తిలో ఊరిలో ఉన్నటువంటి వారు అయినప్పటికీ వారిలో ఒకరు ఆ రూతు అనబడినటువంటి స్త్రీ చక్కని మార్పు కలిగి దేవుడే ఆ వంశంలో నుండి వచ్చుటకు దేవుడు కృప చూపినాడు. ఆమె ఆలోచనను బట్టి, ఆమె యథార్థతను బట్టి, ఆమె నీతి తత్వం బట్టి దేవుడు కృప చూపిస్తూ ఆమెను ఆశీర్వదించినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. అయినప్పటికీ నయోమి కొడుకులు దేవుని బిడ్డలే, కానీ కోడళ్ళు వచ్చేసి అన్యజనులు. వాళ్ళకు వివాహమైన చూడండి దేవుని ఉద్దేశంలో వారి కుటుంబాలు నిజంగా నిలవకుండా భర్తలందరూ చనిపోయి 3 ఆడవాళ్ళే
మామ చనిపోయాడు, కొడుకులు చనిపోయారు, 3 విధవరాలుగా మిగిలిపోయారు. చివరికి వారి ఆలోచనలు బట్టి, వారి హృదయంలోని గట్టి ఆ తీర్మానము, మంచి తీర్మానమును బట్టి దేవుడు కృప చూపిస్తూ ఆ కుటుంబం ద్వారా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారే ఆ యూదా వంశములో నుండి యేసుక్రీస్తు ప్రభు వారే వచ్చినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. ఇలాగా నయోమి కొడుకులు దేవుని బిడ్డలైనప్పటికీ ఈ యొక్క నయోమి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేక తమ 2 కొడుకులను, తన భర్తను పోగొట్టుకున్నట్టుగా ఈ యొక్క రూతు ద్వారా మళ్ళీ తన కుటుంబాన్ని సరిచేయబడి, దిద్దబడి, మళ్ళీ కృపను పొందుకున్నట్టుగా మనము గ్రంథంలో పరిశీలిస్తాం. అలాగే సంసోను న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1 నుంచి 3వ వచనములు మనం పరిశీలించినట్లయితే ఆ సంసోను దేవుని బిడ్డ. సంసోను వాగ్దాన పుత్రుడు. దెలీలా ఫిలిష్తీయురాలు కుమార్తె. సంసోను వచ్చి దేవుని ప్రణాళికలో, దేవుని వాగ్దానంతో నాజీరు చేయబడినటువంటి దేవుని బిడ్డ. కానీ ఈ దేవుని బిడ్డ తన తల్లిదండ్రుల మాట వినకుండా, ఇక దేవుని బిడ్డ తల్లిదండ్రుల మాట వినకుండా అన్యజనులాలు అయినటువంటి ఆ ఫిలిష్తీయుల ఆ కుమార్తెను పెళ్లి చేసుకొని ఆయన పతనమైనట్టుగా, జీవితాలను నాశనం చేసుకున్నట్టుగా మనం గమనిస్తాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలు, దేవుని పిల్లలైనటువంటి వారికి వివాహాలకు ఇవ్వటం కానీ, పుచ్చుకోవటం కానీ మనం చేసినట్లయితే దేవుని వాక్యము ప్రకారము బ్రతికిన వారం అవుతాం, దేవుని చిత్తము నెరవేర్చిన వారం అవుతాం. ఇప్పుడు చాలా మనం గమనిస్తాం, పరిశీలిస్తుంటాం, అంతా వీళ్ళే మాట్లాడతారు. అంతా ఈ పిల్ల ఇంటి వాళ్ళు మాట్లాడతారు, పిల్లల ఇంటి వాళ్ళు మాట్లాడతారు. అన్ని వీళ్ళే మాట్లాడుకునేది. మళ్ళీ లాస్ట్ అంటే దేవుని చిత్తం అని దేవుని మీద వేస్తారు. లాస్ట్ మాట దేవుని చిత్తం అయిందనా ఇది జరిగిందంట. కానీ దేవుని చిత్తంలో అయినటువంటి ఆ కార్యక్రమాలన్నీ ఈ లోక చిత్తంలోనే జరుగుతాయి. ప్రతిదిని లోక చిత్తంలోనే జరిగేది. చివరి మాట ఏమంటారు? ప్రభువులో ఉన్న వాళ్ళైతే ఇది దేవుని చిత్తం అంటారు. అంత ఇలా చిత్తమే జరిగేది, అంత ఇలా చిత్తం జరుగుతుంది. చివరి మాట దేవుని చిత్తం ఇది అంటారు. అంత కానుకలు, కట్నాలు అన్నీ కూడా ఇలా చిత్తంలోనే జరుగుతాయి. ఇది దేవుని చిత్తము అంటారు. ఇది లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానం. మనం పరిశీలిస్తున్నాం, చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఎన్నో ఈ యొక్క టీవీలలో అయితేనేమి, సెల్లులో అయితేనేమి ఎన్నో మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవుని చిత్తము కుటుంబములుగా, దేవుని వాక్య ప్రకారం బ్రతకగలిగిన పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగం, కనుక ఈ సంసోను ఏం చేసినాడంటే, తల్లిదండ్రులు చెప్పినారు, అయ్యా నీవు మన ఊర్లోనే లేక మన వంశంలోనే ఎవరినైనా చూసుకొని, నువ్వు మన బంధువులలోనే చూసుకొని నువ్వు ఒక స్త్రీని పెళ్లి చేసుకోమంటే, ఈయన ఎక్కడో ఫిలిష్తీయుల కుమార్తె బాగా అందంగా కనపడింది, ఆమెను మాత్రమే చేసుకుంటాను, పోయి మాట్లాడండి అని చెప్పి చేసుకున్నాడు. తేడాలైనాయి. ఆమె ఆలోచన వేరు, ఈమె ఆలోచన, ఆమె పనికి వాళ్ళది, ఈయన దేవుని కుమారుడే. కానీ అంత తేడా, అంత ప్రాబ్లము మాటలో కానీ, అంత మోసపు సంబంధమైనటువంటి మాటలు ఆమె ద్వారా ఈయన కూడా పడిపోయినటువంటి వాడుగా, మరి కుటుంబము చెదరైనటువంటి కుటుంబంగా మనము లేఖనంలో మనం పరిశీలిస్తాం. ప్రియమైన దేవుని వారం ఇలాగా జరుగుతుంది. దేవుని చిత్తము నెరవేర్చాలంటే దేవుడు చెప్పిన కొన్ని ఆజ్ఞల ప్రకారం ముందుకు వెళ్ళాలి. లేకున్నట్లయితే మనకు చాలా ఆయన ఉగ్రత రుచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. లేఖనము ఏం చెప్తుందో లేఖనాన్ని పరిశీలించాలి. ప్రతి విషయంలో, అది వివాహమే కావచ్చు, ఏదైనా కావచ్చు, చిన్న పనే కావచ్చు, పెద్ద పనే కావచ్చు, ఏదైనా లేఖనము బయలుపరుస్తుంది. మన జీవితాలు ఎలాగా బ్రతకాలో, బ్రతకకూడదో ఎందరో భక్తుల ద్వారా, ఎందరో ప్రవక్తల ద్వారా, చివరికి యేసుక్రీస్తు పరలోక రాజ్యం నుండి పంపబడిన యేసుక్రీస్తు ప్రభు
మాదిరికరమైన జీవితం ద్వారా మనకు ఎన్నో విషయాలు జీవ గ్రంథంలో వ్రాయించి, ఇలా ఉండాలో నా కుమారుడా, ఇలా ఉండాలో నా కుమార్తె, ఇలా ఉండాలి కుటుంబాలు, ఇలా ఉండాలి, ప్రభువులో ఉన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలు ఇలా ఉండాలని ఆయన ఎన్నో భక్తుల ద్వారా ప్రవక్త చూస్తాం. అంటే చివరి జీవితం ఆయన ఆ దేహము ఆయనకు సహకరించని జీవితంలో, ఆయన దేహము ఆయనకు సహకరించని టైంలో ఆ యొక్క భార్యలే కావచ్చు, ఆ ఉపపత్నులే కావచ్చు, వాళ్ళు అన్ని దేవుల ఆ దేవతా విగ్రహాలను పూజించినట్లుగా, పూజిస్తేనే మేము నీతో ఉంటాము, నేను చూసుకుంటాము అన్నట్టుగా చెప్పినప్పుడు ఆయన ఏమి చేయలేని నిస్సహాయస్తుడై, ఆయన ఎంత జ్ఞానవంతుడు, భార్య మాటలు విని ఆయన విగ్రహారాధన చేసినట్టుగా మనం లేఖనంలో చూస్తాం. బలవంతంగా వారు విగ్రహారాధన చేస్తారు. భార్యలు బహు భార్య తత్వం ఉన్నటువంటి ఆ భార్యలు, ఈ యొక్క సొలొమోను రాజు జ్ఞానవంతుని సైతం దేవుని నీతిలో కరెక్ట్గా నడుచుకున్నటువంటి ఈ యొక్క సొలొమోను రాజును నీతి తప్పే విధంగా చివరి మంచంలో ఉన్నటువంటి సమయంలో తన జీవితం తనలో అనగా తన దేహం తన సహకరించని సమయంలో వీరు సొలొమోను రాజు గారి జీవితాన్ని వాళ్ళు డామినేషన్ చేసి ఎలా చెప్తే అలా చేసినట్టుగా మనం జీవగ్రంథంలో చూస్తాం. ఇది ఇలా ఉంటుంది ప్రియమైన దేవుని జనాంగమ. దేవునితో ఉన్నటువంటి పిల్లలు, దేవుని రక్తంలో కడగబడినటువంటి పిల్లలు, లేక ఆయన విశ్వాసులు, ఆయన శిష్యులు, ఆయన కోసం బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు ఎవరిని వివాహాలు చేసుకోవాలా అంటే దేవునిలో నడుస్తున్నటువంటి, దేవుని రక్తంలో కడగబడినటువంటి పిల్లలను మాత్రమే పెళ్లి చేసుకోవాలి. వేరే వారికి వాళ్ళ జీవితాలు నాశనమైన పర్వాలేదు, కానీ వేరే వారికి పిల్లలను ఇవ్వకూడదు, అలాగే చేసుకునకూడదు. ఎందుకంటే అలా చేసినట్లయితే ఇద్దరికి నష్టమే. ఈ ఇద్దరికి నష్టమైన జీవితాలు మనం జీవ గ్రంథంలో మనము పరిశీలిస్తున్నాం, చూస్తున్నాం, ధ్యానిస్తున్నాం. కనుక దేవుని ఆజ్ఞ మొట్టమొదటిలోనే ఉంది. అందుకే ఎవరి బంధుత్వంలో లేక వారి వారి రక్త సంబంధికుల్లోనే చేసుకునేది మంచిదని బైబిల్ మనకు బయలుపరుస్తూ ఉంది. దేవుని వాక్యం కూడా విశ్వాసంలో ఉన్నటువంటి పిల్లలను మాత్రమే వివాహం ఆడితే మంచిది, ఆ కుటుంబాలు బాగుంటాయి. రిబ్కామ్మ చక్కగా యాకోబును వారి వంశంలోనే పెళ్లి చేసుకొని చక్కగా దేవుని కోసం బ్రతికినట్టుగా మనం చూస్తాం. అలాగా ఎంతోమంది కుటుంబాలు దేవుని మాట విని బాగుపడినటువంటి కుటుంబాలు కూడా మనము చూస్తాం. దేవుని మాట వినకుండా అంత మన ఆలోచనలే నెరవేర్చి చివరకు దేవుని మీద నిందేసి ఏం నిందేస్తాం, అంత పంచాయతీ అంతా ఇరువురు కుటుంబాలతోనే జరుగుతుంది. చివరికి అబ్బా ఇది దేవుని చిత్తం అంటారు. దేవుని చిత్తం, దేవుని నమ్మినటువంటి పిల్లలతోనే మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పెళ్ళిళ్ళు ఇవ్వాలి, చేసుకోవాలని లేఖనం మనకు బయలుపరుస్తుంది. ప్రియమైన దేవుని జనాలు, చివరి మాట ఒకటి చూసుకుందాం, మనం చూసుకొని ముగించుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీ పట్టణానికి అపొస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ ఓ మాట మనం చదువుకొని ముగించుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, 6వ అధ్యాయము 14 నుండి ఒక మాట మనం చదువుకుందాము. 14 నుండి 18 వరకు చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. చూడండి ఏమని చెప్తుంది దేవుని వాక్యము, మీరు అవిశ్వాసులతో జోడుగా అనగా వివాహాలు చేసుకునకూడదనే ఇక్కడ లేఖన భావం అర్థం ఆ వాక్య సారాంశం తెలియపరుస్తుంది. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? నీతిగా ఉండే పిల్లలు, నా రక్తంలో కడగబడిన నీతిమంతులైన మీరు ఈ అనీతిమంతులు అనగా దుర్నీతితో బ్రతుకుతున్నటువంటి వారితో మీకేమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?
వెలుగుకు చీకటికి ఏమి పొత్తు, ఏమి అవసరం అది అని దేవుడు క్వశ్చన్ వేస్తూ, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, ఈ అవిశ్వాసి విశ్వాసితో ఎలా పాలు కుదురుతుంది? దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక, ఏమి పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంతరించుదును, నేను వారి దేవుడునై ఇందును, వారు నా ప్రజల ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెలుడి, ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుండుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడ? రక్షణలో పొందినటువంటి కుటుంబము విశ్వాసులు, రక్షణ లేనటువంటి కుటుంబాలు అవిశ్వాసులు. వారికి మీకు పాలెక్కడ? వాళ్ళకు మీకు ఎక్కడ జోడి, ఎక్కడ వివాహ సంబంధం, ఎక్కడ అవసరం అది అసలు అని లేఖనం మనకు బయలుపరుస్తుంది. ప్రియమైన దేవుని వారు కనుక, ప్రియమైన దేవుని జనాంగమా, బైబిల్ చెప్పినట్టు, లేఖనం చెప్పినట్టు, లేక ప్రభువు నోటి మాట చెప్పినట్టుగా మనము బ్రతకాలి. మన పిల్లలను అనగా ప్రభు రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారికే ఇవ్వాలి. వారిలో కూడా చాలా మంది మేము ప్రభు పిల్లం అన్న వాళ్ళంతా మళ్ళీ సరిలేనిటువంటి పిల్లలుగా చాలా మంది ఉన్నారు. పరిశీలించాలి, గమనించాలి, విచారించాలి. 7 తరాలు ఇటు 7 తరాలు అటు చూడాలని చెప్తుంది. ఒక్క తరంలోనే మోసమైపోతున్నాం. ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, ఎన్ని కుటుంబాలు అని తొందరపడి చేసేది, మళ్ళీ చివరికి బాధపడేది. ప్రియమైన దేవుడు, ఎక్కడ ఈ మంచి సంబంధం దొరకకుండా పోద్దో, మాకు కాకుండా పోద్దు అనేది చేసేది. అదే చివరికి చెడ్డ సంబంధంగా నిలుస్తూ ఉన్నది ఇప్పుడు కాలాల జీవితాలలో. కనుక ప్రియ దేవుని సంగమా, పరిశీలించాలి, గమనించాలి, ఇటు తరాలు అటు తరాలు చూడాలి, వారి ప్రవర్తన ఏదో గమనించాలి అని చూడాలి. 7 తరాలు అటు 7 తరాలు ఇటు అని లోకమే చెప్తుంది. చూడు, పరిశీలించు, మంచివాడా కాదా గమనించు. తర్వాత నీవు దేవునికి ప్రార్థన చేయి. అప్పుడు దేవుని చిత్తం తెలుసుకో. దేవుడు ప్రార్థన చేస్తే అన్నీ అనుకూలంగా, తొందరగా పడకుండా 1 నెల 2 నెలలు ప్రార్థనలు పెట్టినప్పుడు దేవుడు ఆయన చిత్తం అయితే నీకు ఏ ఆటంకములు కలగవు. ఆటంకములు కలుగుతున్నాయంటే దేవుని చిత్తం కాదని అర్థం చేసుకొని ఆగిపోవడమే. ఏ ఆటంకాలు లేదు ప్రభా, ఈ యొక్క ప్రార్థిస్తున్నాం ప్రభా, ఇది ఏదన్నా ఆటంకం అయితే మాకు బయలుపరచు ప్రభా, మాకు మాకు తెలియపరచు ప్రభా అన్నప్పుడు కొంత సమయంలో దేవుడు ఏ ఆటంకం లేదంటే అది దేవుని చిత్తమై ఉండొచ్చు. అంతేకాని దేవునికి ప్రార్థన చేయకుండా, ఏం చేయకుండా అన్ని ఇల్లే మాట్లాడుకుని ఇది దేవుని చిత్తము, ఇదే ఇంత కానుక, ఇదే ఇంత కట్నము, ఇదే ఇంత కట్నం. నిజంగా దేవుని పిల్లలు ఆ పిల్లవాళ్ళకి, ఆ వధువుకి, వాళ్ళు ప్రేమతో ఆ వధువుకు పెట్టింది వాళ్ళు సమర్పిస్తారు. కానీ నిజంగా ఎక్కువ కానీ తక్కువ కానీ కట్నం ఆశించడము నేరము, తప్పే అని బైబిల్ మనకు బయలుపరుస్తుంది. ప్రియమైన దేవుని వల్ల ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక తల ఉంచిన చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి,